హాయ్ వ్యూయర్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ 13th మే థర్స్డే. ఈరోజు రంజాన్ సందర్భంగా మన మార్కెట్స్ అలాగే సింగపూర్ మార్కెట్స్ సెలవు తీసుకున్నాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్ అన్నీ కూడా వర్క్ చేస్తున్నాయి. ఎస్పెషల్లీ ఈరోజు మేజర్గా మనం మాట్లాడుకోవాల్సింది యుఎస్ మార్కెట్స్ గురించి. యుఎస్ మార్కెట్స్లో ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఎప్పుడూ లేని విధంగా ఈ జనవరి అంటే ఈ ఏడాది 2021లో ఎప్పుడూ లేని విధంగా భారీ స్థాయి పతనం మనం అమెరికన్ మార్కెట్స్లో చూసాం. ఎస్పెషల్లీ డౌ జోన్స్ ఏకంగా 680 పాయింట్ల మేర 700 పాయింట్ల మేర కోల్పోయింది. 2% మేర పతనం మనం డౌ జోన్స్లో చూసాం. అలాగే S&P 500 2.14%, నాస్డాక్ 2.67% మేర కోల్పోయింది. ఈ మధ్యకాలంలో ఈ స్థాయిలో పతనాన్ని మనం ఎప్పుడు చూడలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం లాస్ట్ ఒక 2 days నుంచి చెప్పుకుంటున్నట్టు ఇన్ఫ్లేషన్ వరీస్ బాగా పెరుగుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్లేషన్ బాగా పెరుగుతోంది. రీసెంట్గా వచ్చిన డేటా కూడా ఆల్మోస్ట్ కన్జ్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ 4.5% మేర రావడాన్ని బట్టి చూస్తే మేబీ వడ్డీ రేట్లు పెంచేందుకు అక్కడ లైన్ క్లియర్ అవుతుందా, వడ్డీ రేట్లు పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందా అన్న దాని మీద వాదన చాలా బలంగా వినిపిస్తోంది. బాండ్ మార్కెట్స్ చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ మళ్ళీ 1.7%కి యుఎస్ 10-year బాండ్ ఈల్డ్స్ చేరుకుంటున్నాయి. ఎందుకంటే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అటువైపు బాండ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. ఒకవేళ వడ్డీ రేట్లు కనుక పెంచినట్టయితే అక్కడ కంపెనీస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కాబట్టి ఈ స్థాయిలో మనం ఇంపాక్ట్ చూస్తున్నాం. ఎక్కడ వడ్డీ రేట్లు పెరిగితే యుఎస్ మార్కెట్స్లో మన దేశాల నుంచి అంటే మనలాంటి ఎమర్జింగ్ మార్కెట్స్ నుంచి కూడా నిధులు వెళ్ళే అవకాశం ఉంటుంది కొద్ది గొప్ప. సో ఇవన్నీ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఈసారి ప్లే చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు కోవిడ్ ఇంపాక్ట్ కానీ ఏవి మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ చూపించట్లేదు. జస్ట్ అమెరికా మార్కెట్స్ తోక పట్టుకుని మన మార్కెట్స్ కూడా వెళ్తున్నాయి, దేశీయంగా ఎలాంటి అంశాలను పరిగణలోకి తీసుకోకుండా. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న ఏషియన్ మార్కెట్స్లో కూడా హ్యూజ్ సెల్లింగ్ కనిపిస్తుంది. నికాయ్ ఆల్మోస్ట్ 2%, షాంఘై 1% అండ్ హెచ్ఎస్ఏ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 1% మేర నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఆయిల్ చూస్తేనేమో బ్రెంట్ క్రూడ్ $68-69 దగ్గర ట్రేడ్ అవుతుంది, 1% నష్టపోయింది. గోల్డ్ ఆల్మోస్ట్ $18-22 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీలో కూడా హ్యూజ్ సెల్ ఆఫ్ మనం చూసాము, అనూహ్యమైన సెల్ ఆఫ్ ఇది. ఏకంగా బిట్ కాయిన్ 12% కోల్పోయింది, $50,362 దగ్గర. ఎథీరియం 2%, లైట్ కాయిన్ 12% మేర నష్టపోయింది. యాజ్ మచ్ యాజ్ $365 billion వైప్డ్ ఆఫ్ క్రిప్టో కరెన్సీ మార్కెట్ ఆఫ్టర్ టెస్లా స్టాప్స్ కార్ పర్చేజ్ విత్ బిట్ కాయిన్. సో డాగి కాయిన్ మీద మళ్ళీ మోజు పడి అటు క్రిప్టో కరెన్సీలో బిట్ కాయిన్ని పక్కన పెట్టారు ఎలాన్ మస్క్. దీంతో ఈ బిట్ కాయిన్లో సెల్ ఆఫ్ మనకు కనిపించింది. గతంలో ఈ బిట్ కాయిన్తో కూడా టెస్లా కారు కొనుగోలు చేయొచ్చని చెప్పి ఆయన వ్యాఖ్యలు చేసినప్పటి నుంచి బిట్ కాయిన్లో భయం కనిపించింది. నాట్ ఓన్లీ టెస్లా, మిగిలిన కంపెనీస్ కూడా, పెద్ద కంపెనీలు కూడా ఈ బిట్ కాయిన్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి అప్పటి నుంచి వీటిలో క్రిప్టో కరెన్సీలో భయం కనిపించింది. బట్ నిన్న న్యూస్ నేపథ్యంలో సడన్ సెల్లింగ్ మనం చూసాం. సో మన మార్కెట్స్ ఇవాళ సెలవు తీసుకున్నాయి కాబట్టి దీని ఇంపాక్ట్ రేపు మన మార్కెట్స్ మీద ఉండే అవకాశం అయితే ఉంది. యాజ్ ఆఫ్ నౌ ఫ్యూచర్స్, యుఎస్ ఫ్యూచర్స్ మార్కెట్స్ మాత్రం కాస్త నిలదొక్కున్నట్టు కనిపిస్తున్నాయి. ఎందుకంటే హ్యూజ్ వర్స్ట్ సెల్ ఆఫ్ తర్వాత మేబీ కొద్దిగా ఈరోజు బ్రీత్ తీసుకునే అవకాశం యూఎస్ మార్కెట్స్. బట్ మన మార్కెట్స్ మీద మాత్రం రేపు ఇంపాక్ట్ ఉండడం ఖచ్చితంగా ఉండే అవకాశం అయితే ఉంది. ఇటు ఎకనామిక్ టైమ్స్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో కర్బ్స్ అండ్ గవర్నమెంట్ ప్రొక్యూర్మెంట్ ఫ్రమ్ చైనా నైబర్స్ మేబీ ఈజ్డ్. సో వివిధ దేశాల నుంచి, పక్కనున్న దేశాల నుంచి కోవిడ్కి అవసరమైన సప్లైస్ తెప్పించుకునేందుకు ప్రభుత్వం కొన్ని వెసులుబాట్లు కల్పించవచ్చేమో అన్న ఒక ఇది మనం చూస్తున్నాము. స్లో మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్, ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ ఎఫ్ఎంసీజీలు కాస్త నీరసించాయి, అమ్మకాల్లో కాస్త వెనకబడుతున్నాయి అన్నది ఒక డేటా పాయింట్. అండ్ దలాల్ స్ట్రీట్ ఇండిసెస్ ఫాల్ 1% ఆన్ ఏషియన్ క్యూస్, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. మార్చ్ ఫ్యాక్టరీ అవుట్పుట్ అప్ 22.4% ఆన్ లో బేస్ ఎఫెక్ట్. గత ఏడాది చాలా నీరసంగా ఉంది కాబట్టి లో బేస్ ఎఫెక్ట్ కారణంగా మార్చ్లో ఫ్యాక్టరీ అవుట్పుట్ 22% పెరిగినట్టు కనిపిస్తుంది. కానీ బట్ ఓవరాల్గా అయితే ట్రెండ్ కాస్త బలహీనంగానే ఉంది. అండ్ గోయర్ చూస్తేనేమో గోయర్ తన పేరు మార్చుకొని గో ఫస్ట్గా పేరు మారబోతోంది. ఇక్కడ నుంచి అల్ట్రా లో కాస్ట్ ఎయిర్లైన్గా ఉండాలి అని చెప్పి గోయర్ ఆశిస్తోంది. అండ్ త్వరలో ఐపీఓ కూడా రాబోతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇంకా మిగిలిన మార్కెట్స్ అంటే మిగిలిన కంపెనీస్ స్పెసిఫిక్గా మనం చూసినట్టయితే ఏషియన్ పెయింట్స్ అప్ 81% ఇన్ జాన్ మార్చ్ అండ్ డిమాండ్ రికవరీ. సో ఈ స్థాయిలో కూడా అంటే ఇంతటి వాల్యుయేషన్స్లో కూడా ఇంతటి మార్కెట్ ఎక్స్పాండ్ అయిన తర్వాత కూడా ఏషియన్ పెయింట్స్ ఏకంగా 81% వృద్ధిని నమోదు చేయడం అనేది నిజంగా మార్కెట్స్ని ఆశ్చర్యపరిచే విషయంగానే చెప్పుకోవాలి. ఎందుకంటే డిజైనర్ పెయింట్స్ సెగ్మెంట్లో, డెకరేటివ్ బిజినెస్ సెగ్మెంట్లో ఏకంగా 48% వాల్యూమ్స్లో వృద్ధిని నమోదు చేయడం
ఏషియన్ పెయింట్స్కి బాగా కలిసి వచ్చింది. దీంతో నెట్ ప్రాఫిట్ ఏకంగా 81% దాకా పెరిగింది. కన్సాలిడేటెడ్ ప్రాఫిట్ 870 కోట్ల రూపాయల మేర నమోదు చేసింది ఈ క్వార్టర్కి. 480 కోట్ల రూపాయలు గత ఏడాది ఉంటే అది ఇప్పుడు ఏకంగా 870 కోట్లకు పెరిగింది. ఆదాయం కూడా 43% దాకా పెరిగి 6,651 కోట్ల రూపాయలకు చెరిగింది. ఎబిట్టా కూడా 53% పెరగడం, అండ్ ఎబిట్టా మార్జిన్ కూడా 1.27% పెరిగి 19.8% పెరగడం అనేది ఓవరాల్గా ఏషియన్ పెయింట్స్కి బాగా కలిసి వచ్చే అంశం. లాస్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున 2,560 రూపాయల దగ్గర స్టాక్ క్లోజ్ అయింది, 1% తగ్గి. ఇక స్ట్రీట్ బెట్స్ ఆన్ జీసీపీఎల్స్ రైజ్ అండర్ న్యూ సిఈఓ. సో గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ వెన్స్డే రోజున అంటే బుధవారం రోజున ఏకంగా 22% పెరిగింది. ఎందుకంటే కొత్త సీఈఓ వస్తున్నారు, సుధీర్ సీతాపతి గారు. ఆయన ఈ గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్లో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలికే అవకాశం ఉంది. ఆ స్థాయిలో కంపెనీని వృద్ధి బాటలోకి తీసుకెళ్ళవచ్చు అని చెప్పి అంచనా కడుతున్నారు. ఎందుకంటే ఎఫ్ఎంసీజీ ఇండస్ట్రీ హెచ్యుఎల్ అంటే హిందుస్థాన్ యూనిలివర్లో ఉన్న తను తీసుకురావడం ఇక్కడ సీఈఓగా. సో ఆయనకున్న గ్రోత్, ఆయనకున్న విజనరీ అనుకోవచ్చు, ఆయనకున్న ఇవన్నీ దీని మీద అప్లై చేసి, గోద్రేజ్ కన్జ్యూమర్ మీద అప్లై చేసి ఈ సంస్థను మరింత వృద్ధి పదంలోకి తీసుకెళ్లే అవకాశం ఉంది అని చెప్పి స్ట్రీట్ అంచనా కడుతుంది. దానివల్ల గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రోడక్ట్స్లో నిన్న హ్యూజ్ జంప్ అయితే మనం చూసాం. సో 22% దాకా పెరిగింది. అండ్ మోతీలాల్ ఓస్వాల్ లాంటివి ఈ టార్గెట్ ప్రైజులు కూడా పెంచుతున్నాయి ఇక్కడి నుంచి కూడా ఈ కంపెనీకి. అండ్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్, లాస్ట్ మనం రిజల్ట్స్ పరంగా మార్చ్ క్వార్టర్ రిజల్ట్స్ చూసుకున్నా కూడా నెట్ ప్రాఫిట్ ఏకంగా 60% పెరిగి 366 కోట్ల రూపాయలకి చేరుకుంది. మొత్తానికి ఎఫ్ఎంసీజీ పేస్లో గోద్రేజ్ కన్జ్యూమర్ మెరుగైన వికెట్ మీద ఉండే అవకాశం అయితే ఉంది. పిఎస్యూ బ్యాంక్స్ మీద హోప్స్ బాగా పెరుగుతున్నాయి, ఎందుకంటే వీటి డిజిన్వెస్ట్మెంట్ ఉండొచ్చు. ఈ స్టాక్స్ ఇక్కడ నుంచి 10 నుంచి 15% దాకా పెరిగే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు అంచనా కడుతున్నారు. అందులో భాగంగా వీటిలో అంటే ఎస్పెషల్లీ మనకి ఈ పిఎస్యూ సెగ్మెంట్లో ఓవరాల్గా పిఎస్యూ ఇండెక్స్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పిఎన్బి లాంటివి ఎక్కువ వెయిటేజ్ ఉన్నవి. అండ్ ఈ మధ్యకాలంలో బ్యాంకింగ్ స్టాక్స్ కూడా మంచి బయింగ్ యాక్టివిటీ కనిపిస్తుంది. లాస్ట్ ఒక నెల రోజుల్లోనే యాక్సిస్ బ్యాంక్ 9%, బ్యాంక్ ఆఫ్ బరోడా 17%, కెనరా బ్యాంక్ 18%, ఫెడరల్ బ్యాంక్ 13-14%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10% మేర పెరిగి ఉన్నాయి. సో ఇక్కడ నుంచి కూడా కొద్దిగా పిఎస్యూ బ్యాంక్స్లో బయింగ్ యాక్టివిటీ ఉండే అవకాశం అయితే ఉంది. మోర్గాన్ స్టాన్లీ కన్జ్యూమర్ ఇండెక్స్లో ఒక 6 ఇండియన్ కంపెనీస్ చేరాయి. ఈ సెమీ యాన్యువల్ రివ్యూలో భాగంగా ఈ స్టాక్స్ దాదాపు 10,000 కోట్ల రూపాయల మేర ఇన్ఫ్లోస్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నిపుణులు అంచనా కడుతున్నారు. దీంతో ఎందుకంటే ఇంటర్నేషనల్ ఫండ్ మేనేజర్, ఫారిన్ ఫండ్ మేనేజర్ రేడార్లోకి స్టాక్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి షార్ట్ టర్మ్లో, నియర్ టర్మ్లో ఈ స్టాక్స్లో అప్రిసియేషన్ మనకు రావచ్చు. అలా జాయిన్ అయిన వాటిల్లో అదానీ టోటల్ గ్యాస్ ఒకటి, అదానీ ఎంటర్ప్రైజ్, అదానీ ట్రాన్స్మిషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్, ఎస్బీఐ కార్డ్స్, చోలా ఇన్వెస్ట్మెంట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ ఉంటే జీ ఎంటర్టైన్మెంట్ మాత్రం ఈ లిస్టులో నుంచి తొలగించారు. ఈ ఏడాదిలో ఇప్పటికే అదానీ టోటల్ గ్యాస్ ఏకంగా 1100% మేర, అదానీ ఎంటర్ప్రైజెస్ 800%, అదానీ ట్రాన్స్మిషన్ 500%, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్డ్స్ 80%, చోలా ఇన్వెస్ట్మెంట్ 250, భారత్ ఎలక్ట్రానిక్స్ 150% మేర పెరిగి ఉన్నాయి. సో వీటిలో ఇంకా షార్ట్ టర్మ్లో కొద్దిగా బయింగ్ యాక్టివిటీ ఉండే అవకాశం ఉంది అని చెప్పి భావిస్తున్నారు. జైడస్ క్యాడిలాస్ అనిమల్ హెల్త్ కేర్ బిజినెస్ని 2,921 కోట్ల రూపాయలకి అమ్మకం జరగబోతున్నారు. డీల్ దాదాపుగా ఫైనలైజ్ అయింది. రాబోయే 90 రోజుల్లో డీల్ కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే రెగ్యులేటరీ అప్రూవల్స్ కూడా దీనికి రావాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి. సో రాకేష్ జిన్వాలా, రేర్ ఎంటర్ప్రైజెస్, ఆయనతో పాటు మల్టిపుల్ ఆల్టర్నేట్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీస్ లైక్ కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డ్, ఈ ఇలా వివిధ సంస్థలు, వివిధ వ్యక్తులు కలిసి జైడస్ క్యాడిలా గ్రూప్లో 2,921 కోట్ల రూపాయల మేర ఈ అనిమల్ బిజినెస్ని కొనుగోలు చేయబోతున్నారు. ఎక్స్పర్ట్స్ టు మీట్ ఆన్ ఫ్రైడే టు డిస్కస్ వ్యాక్ సేఫ్టీ ఫర్ ప్రెగ్నెంట్ ఉమెన్. సో ఒక పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్కి ప్రస్తుతానికైతే వేసుకోవడానికి లేదు వ్యాక్సిన్. అయితే వాళ్ళు కూడా వేసుకునే విధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, వేయచ్చా లేదా, ఇవన్నీ కూడా డీటెయిల్స్ డిస్కస్ చేయబోతున్నారు. అలాగే భారత్ బయోటెక్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోంది. కిడ్స్, చిన్నపిల్లలకి అంటే 2 నుంచి 18 ఏళ్ల వయసు లోపు ఉన్న వాళ్ళకి ఈ వ్యాక్సినేషన్కి సంబంధించి క్లినికల్ ట్రయల్స్ని నిర్వహించేందుకు అనుమతి తెచ్చుకుంది. సో ఇది కూడా ఒక పాజిటివ్ అంశం కాబోతుంది. ఎఫ్ఎంసీజీ అప్ 9.4% ఇన్ Q1. సో మొదటి క్వార్టర్లో ఎఫ్ఎంసీజీ 9.4% మేర వృద్ధిని సాధించిందని చెప్పి నీల్సన్ ఐక్యూ రిపోర్ట్
రిపోర్ట్ ఉంది. 18,000 కోట్ల రూపాయల పిఎల్ఐ స్కీమ్ ఫర్ ఏసీసీ బ్యాటరీ స్టోరేజ్. ఇక్కడ అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్ బ్యాటరీ స్టోరేజ్ కోసం, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలక్ట్రానిక్ వాహనాల విప్లవం రాబోతుంది కాబట్టి మనం ఈ బ్యాటరీ స్పేస్లో కూడా పట్టు సాధించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ని అనౌన్స్ చేసింది. 18,000 కోట్ల రూపాయలతో ఈ బ్యాటరీస్ని ఇక్కడ తయారు చేసే వాళ్ళకి, ఇక్కడి నుంచి ఎగుమతి చేసే వాళ్ళకి ప్రోత్సాహకాలు కూడా ఇవ్వబోతోంది కేంద్ర ప్రభుత్వం. ఎయిర్టెల్ అవుట్ పేసెస్ జియో ఇన్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అడిషన్స్ అగైన్. సో ఎయిర్టెల్ 37 లక్షల మంది కొత్తగా యాడ్ చేసుకుంటే, జియో దాదాపు మనకి 20,000 మందిని కోల్పోయింది అని చెప్పిన ఒక డేటా మనం చూస్తున్నాము. 2 లక్షల మందిని కోల్పోయిందని చెప్పి డేటా చూస్తున్నాము, ట్రాయ్ డేటా బట్టి. ఎందుకంటే ఇక్కడ యాక్టివ్ సబ్స్క్రైబర్స్ బేస్ ముందు నుంచి ఎయిర్టెల్కి కాస్త ఎక్కువగానే ఉంది వెన్ కంపేర్డ్ విత్ జియో. రియల్టర్స్ సి గవర్నమెంట్ హెల్ప్ యాజ్ ఇన్పుట్ ప్రైజెస్ సర్చ్. సో ఈ మధ్యకాలంలో స్టీల్ అండ్ సిమెంట్ ధరలు బాగా పెరిగిన నేపథ్యంలో రియల్టర్స్ ప్రభుత్వ సాయాన్ని కోరుతున్నారు, ప్రభుత్వ ఇంటర్వెన్షన్ కోరుతున్నారు. ఎందుకంటే సిమెంట్ ధరలు 15% మేర పెరిగాయి, ఉక్కు ధరలు 40,000 నుంచి టన్నుకి 60,000 దాకా పెరిగి ఉండడం వల్ల తమ మీద ఇంపాక్ట్ ఉంటుందని చెప్పి కంపెనీస్ చెప్తున్నాయి. అండ్ రియల్ ఎస్టేట్ కంపెనీస్ మార్జిన్స్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది ఈ టైంలో. బిజినెస్ స్టాండర్డ్ చూస్తేనేమో ఫస్ట్ పేజ్లో ఐఐపి గురించి ఇచ్చారు, అండ్ ఇన్ఫ్లేషన్ కూడా కాస్త తగ్గింది. ఐఐపి బికాస్ ఆఫ్ లో బేస్ ఎఫెక్ట్ మనకు బాగా ఎక్కువగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఓకే 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 ఫస్ట్ పేజ్లో ఇది. అండ్ కొన్ని 5 స్టార్ హోటల్స్, పెద్ద పెద్ద హోటల్స్ కూడా ఈ కోవిడ్ బ్లూస్ని తట్టుకునేందుకు, ఎందుకంటే అటు ఆక్యుపెన్సీ దాదాపుగా పోయింది, ఇటువైపు ఫుడ్ బిజినెస్లో కూడా ఇంపాక్ట్ ఉంది కాబట్టి పెద్ద పెద్ద హోటల్స్ కూడా, 5 స్టార్ హోటల్స్ కూడా ఫుడ్ని డెలివర్ చేసేందుకు తమ ప్రయత్నాలు చేస్తున్నాయి. సో అదొక మేజర్ అంశం. సాఫ్ట్ బ్యాంక్ పోస్ట్ బిగ్గెస్ట్ ప్రాఫిట్ ఇన్ జపాన్స్ హిస్టరీ. దాదాపు 2.4 లక్షల కోట్ల రూపాయల మేర క్వార్టర్లీ, ఒక్క క్వార్టర్లోనే ప్రాఫిట్ని ప్రకటించింది సాఫ్ట్ బ్యాంక్ గ్రూప్. జపాన్లో గతంలో ఎప్పుడూ లేని విధంగా, జపాన్ చరిత్రలో లేని విధంగా దాదాపు $37 బిలియన్ మేర ప్రాఫిట్ని అనౌన్స్ చేసింది ఈ సంస్థ. సో ఒక విజనరీ లీడర్ అండ్ టెక్నాలజీని నమ్ముకుని, టెక్నాలజీ మీద ఫోకస్ బాగా ఉండి, ఒక విజన్ ఉంటే ఏ స్థాయిలో డబ్బులు సంపాదించవచ్చో ఈ సాఫ్ట్ బ్యాంక్ని బట్టి చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు. ముంబై హెల్ప్స్ వోడాఫోన్ ఐడియా యాడ్స్ 15.6 lakh సబ్స్క్రైబర్స్ ఆఫ్టర్ 20 months. సో ముంబై హెల్ప్ చేసింది వోడాఫోన్ ఐడియాలో ఎక్కువగా సబ్స్క్రైబర్స్ని యాడ్ చేసుకునేందుకు. సో జేడెస్ క్యాటలాగ్ గురించి ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. సో ఇది మేజర్ న్యూస్. మనం పదే చెప్తున్నట్టు మార్కెట్స్లో సెల్లింగ్ రాబోతోంది, అండ్ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. బట్ ఈ పాయింట్ ఆఫ్ టైంలో మనం క్వాలిటీ స్టాక్స్లో స్టిక్ ఆన్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది. సో క్వాలిటీ స్టాక్స్ అంటే ఏంటి అంటే, సో మార్కెట్స్లో ఈ స్థాయిలో పతనం వచ్చినా కూడా పెద్దగా కరెక్ట్ అవ్వకుండా, మార్కెట్ కొద్ది గొప్ప రికవర్ అయితే వాటితో పాటు వేగంగా రికవర్ అయ్యే స్టాక్స్ మనం పట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో అలాంటి వాటికి ప్రాఫిట్ మాస్టర్ హెల్ప్ చేస్తుంది. సో ప్రాఫిట్ మాస్టర్లో మీకు రెగ్యులర్గా చాలా మంచి న్యూస్ ఆర్టికల్స్ కూడా మనం ఎప్పటికప్పుడు రెగ్యులర్గా పోస్ట్ చేస్తుంటాము. టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది, మీరు టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు, ఫ్రీగానే జాయిన్ అవ్వచ్చు. సో ఎప్పటికప్పుడు మార్కెట్ అప్డేట్స్ అన్ని మీరు ఇమీడియట్గా తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఇక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈజీగా జాయిన్ అవ్వచ్చు. అండ్ ఎప్పటికప్పుడు ఇంట్రెస్టింగ్ ఆర్టికల్స్ కూడా మీకు ఉంటాయి. ఓవరాల్గా ఏషియన్ పెయింట్స్ రిజల్ట్స్ కానీ, అండ్ కోవిడ్ దెబ్బతో ఈ ఆర్థో క్లినిక్, ఈ షాల్బీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ ఉంది, దీన్ని కూడా మీరు చూడొచ్చు. అండ్ ఎస్పెషల్లీ వెల్త్ క్రియేటర్స్ అనే గురించి మనం పదే చెప్తూనే ఉంటాం. ఈ వెల్త్ క్రియేటర్స్ ఏంటి అంటే, క్వాలిటీ స్టాక్స్ని 1 or 2 స్టాక్స్ని మంత్లీ అనలిస్ట్ రికమెండ్ చేస్తారు. అండ్ వాటికి సంబంధించి ఎప్పటికప్పుడు క్వార్టర్లీ రిజల్ట్స్కి సంబంధించి, ఓవరాల్గా కంపెనీ పర్ఫార్మెన్స్కి సంబంధించి ఎప్పటికప్పుడు మీతో డీటెయిల్స్ కూడా షేర్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి సో వాటి గురించి మీరు పెద్దగా వరీ కావాల్సిన అవసరం లేదు వన్స్ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత. మీకు మరిన్ని వివరాలు కావాలంటే ఇక్కడ పైన ఉన్న నెంబర్ 7995127008కి వాట్సాప్ చేసినా కూడా మీకు మరిన్ని వివరాలు తెలుస్తాయి. సో థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గ్రేట్ డే.